హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే కద్రో కుమారులు కలిసి దాస్య విముక్తి వినతన యొక్క దాస్య విముక్తి గురించి గరుత్మంతుడు అడగ్గా అమృతం తెచ్చిమని చెప్పారు కదా. దానికని గరుత్మంతుడు ఏం చేశాడు, ఎలా చేశాడు అని లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో ఏమి అంటే గరుత్మంతుడు లాస్ట్ వీడియో ప్రకారము స్వర్గం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఈ అంటే ఆయన ప్రయాణం వల్ల స్వర్గంలో జరిగిన వింతలు విశేషాలన్నీ లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో వచ్చేసరికి ఏం చూస్తున్నామంటే అమృత సంరక్షకులతో యుద్ధము, మళ్ళీ గరుత్మంతునితో దేవేంద్ర యొక్క సఖ్యము, అలాగే చివరగా వాసుకి యొక్క విచారం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు ఏంటి అమృత సంరక్షకులతో యుద్ధం అంటే ఊరికే వెళ్ళి అమృతం తెచ్చేయడం కాదు కదా. అమృతాన్ని దేవతలు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది, మరియు అందరు దేవతలు కలిపి కాపాడాలని చూస్తారు కదా. కాబట్టి ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందన్నమాట. ఆ యుద్ధం ఎలా జరిగింది ఏమి అనేది ఇప్పుడు చూద్దాము. అసలు ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే రెండు విభాగాలుగా చేయొచ్చు. మొదటి విభాగం అమృత పరిరక్షకులు, అంటే అమృతానికి ఉన్న సెక్యూరిటీ. రెండవ విభాగం అమరులు, అంటే అందరూ దేవతలు అమృతం తాగి అమరులు అయ్యారు కదా, వాళ్ళందరితో కూడా యుద్ధం అన్నమాట. యుద్ధము ఎంతో హోరాహోరీగా సాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అస్త్రాలు వేయడము, గరుత్మంతుడు వాటిని పక్కకు నెట్టి వాళ్ళ మీద దూకి తన దృఢమైన ముక్కుతో వాళ్ళని చీల్చి చెండాడి, అలాగే తన చేతులతో కూడా వాళ్ళని చీల్చి చెండాడుతూ అలా ఘోరంగా, అంటే చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు గరుత్మంతుడు ఏం చేస్తాడంటే తన రెక్కలతో మొత్తం ధూళి కమ్మేలా చేస్తాడనమాట. గట్టిగా విదిలిచ్చేసరికి మొత్తం స్వర్గమంతా ధూళితో నిండిపోతుంది. అసలు ఒక చుక్క, అంటే కొంచెం కూడా వెలుతురు లేకుండా ధూళి కమ్మేస్తుంది అనమాట. ఆ ధూళి కమ్మేసరికి మొత్తం దేవతలు కానీ వాళ్ళందరూ కానీ చాలా భయపడిపోతారు. ఏంటి ఇలా అయింది, అసలు ఏమి ఇలా జరుగుతుంది యుద్ధం గురించి అంతే కదా. అది చూసిన ఇంద్రుడు వాయుదేవుడికి ఆజ్ఞ ఇస్తాడు. ఏమని అంటే తొందరగా తన పవర్స్ యూస్ చేసి మొత్తం స్వర్గంలో ఉన్న ధూళినంతా పారద్రోలు అని, అంటే పక్కకు నెట్టేయమని చెప్తాడనమాట. అలా చెప్పగానే వాయుదేవుడు తన శక్తితో మొత్తం ధూళినంతా పక్కకు నెట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ వెలుతురు చూసి ఉన్న దేవతలందరూ మళ్ళీ తమ కాన్ఫిడెన్స్ని వెనక్కి తెచ్చుకొని మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ చాలా భీకరంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట యుద్ధము. ఆ భీకరంగా జరిగే యుద్ధంలో భౌనుడు అనే ఒకతను ఉంటాల, గండ్రగొడ్డలి, అంకుశము, ఖడ్గము, ఈ మూడితో ఫైట్ చేస్తాడనమాట ఆయన. ఆ మూడితో అంటే దేవతలు కానీ గరుత్మంతుడు కానీ ఇప్పటి వరకు చంపుకునేంతగా యుద్ధం లేదనమాట. అంటే ఉంది యుద్ధమే కానీ వాళ్ళు ఒకరినొకరు గాయపరుచుకోవడం వరకు మాత్రమే. కానీ ఈయన ఏమైందంటే ఇంత తీవ్రంగా ఉండేసరికి యుద్ధము ఎట్లయినా గరుత్మంతుడిని హతమార్చాలన్నట్టుగా ఈ మూడు ఆయుధాలతోనూ వెళ్ళి గరుత్మంతుడి మీద పడతాడనమాట. పడి ఫస్ట్లో చూసుకుంటే ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొన్ని క్షణాల్లోనే గరుత్మంతుడు పై చేయి వచ్చేస్తుంది. ఈయన ఇలా చంపాలనుకున్నాడు అని గరుత్మంతుడు గ్రహించగానే వెంటనే తనని ఆ భవనుణ్ణి చీల్చి చెండాడి చంపేస్తాడనమాట. ఇది చూసేసరికి దేవతలందరికీ భయం అనమాట. ఏంటి ఇలా అయిపోయింది, అంతే కదా. ఎంత ఘోరంగా చంపుంటాడంటే దేవతలందరూ భయపడిపోతారనమాట. అంత ఘోరంగా ఈ భవనాన్ని సంహరిస్తాడు గరుత్మంతుడు. ఇది చూసి ఏమవుతుందంటే సాధ్యులు గంధర్వులు వచ్చేసి తూర్పు దిశగా పారిపోతారు. ఆదిత్యులు పడమటి దిశ వైపు, రుద్రులు దక్షిణ దిశ వైపు, వసువులు కూడా దక్షిణ దిశ వైపే, అశ్విని దేవతలు ఉత్తర దిక్కున. వీళ్ళందరూ ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కరు అన్నట్టుగా పారిపోతారనమాట. వీళ్ళు ఇలా పారిపోతూ ఉండగా ఇక్కడ అమృత పరిరక్షకులు అన్నాను కదా, వాళ్ళల్లో రేణుకుడు, క్రధనుడు, ప్రవిహుడు, ప్రరుజుడు, ఈ నలుగురు ఉంటానులా.
వాళ్ళ అస్త్రాలతో గరుత్మంతుడి వైపు వచ్చి అమృతాన్ని సంరక్షించడానికి అన్నట్టుగా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో వీళ్ళు నలుగురు మరణిస్తారనమాట. గరుత్మంతుడే గెలుస్తాడు పై చేయితో. ఇలా గెలిచిన తర్వాత తను అమృతం ఉన్న రూమ్కి చేరుకుంటాడు. ఎవరు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు చేరుకోగానే అక్కడ అమృతం దగ్గరికి వెళ్దామని చూస్తే మొత్తం ఆ ప్రాంతం అంతా ఉంటాలి అగ్నిజ్వాలలతో ఉంటుందన్నమాట. మొత్తం అగ్ని ఉంటుంది. ఏమి అగ్ని అంటే అంటే స్వర్గంలో కదా అది, ఊరికనే ఉండదు కదా, మంత్రశక్తితోనే ఉంటుంది అగ్ని. సరే ఆ అగ్ని ఎట్లా అని అనుకునేసరికి గరుత్మంతుడు అన్ని వివిధ నదుల్లో నుంచి జలాలు సేకరించుంటారు కదా, ఆ జలాలతో ఆ అగ్ని అంతటిని ఒక్కసారిగా శాంతింపజేసేస్తాడనమాట. సరే ఇట్లా అగ్ని శాంతింపజేసినాడు, ఇంకా వెళ్ళి అమృతం తీసుకోవచ్చు అని అనుకుంటారేమో. కాదనమాట, ఇంకొకటి ఉంది. ఏంటి అంటే దేవతలు వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేసి ఒక పెద్ద చక్రం లాగా ఉంటుంది అనమాట, అమృతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం ఏమంటే ఎలా తిరుగుతూ ఉంటుందంటే ఎవరు ఎంత బలశాలి అయినా దాని దగ్గరికి వచ్చినాడంటే మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తుంది అనమాట. ఎంత బలశాలి ఎంత గట్టిగా ఉన్నా కూడా ఆ ఆర్మర్ కానీ ఎంత ఉన్నా కూడా కట్ చేసేంత పవర్ ఉంటుంది ఆ చక్రానికి. అది గమనించిన గరుడు సరే అని చెప్పేసి సూక్ష్మ రూపంలోకి మారిపోయి, అంటే చాలా చిన్నగా మారిపోయి ఆ చక్రం మధ్యలో ఉన్న సందుల్లో నుంచి దూరేంత చిన్నగా మారిపోయి ఆ సందుల్లో దూరి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సరే అయిపోయిందా, చక్రాన్ని దాటేసాం, ఇంకా అమృతం ఎదురుగా ఉంది అనుకునే లోపు ఏమంటే ఆ అమృతానికి 2 సర్పాలు కాపలా కాస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఆ 2 సర్పాలతో మళ్ళీ గరుత్మంతుడు పోరాటం చేయాలి. సరే ఈ పోరాటం టైం తీసుకుంటుంది అన్నట్టుగా గరుత్మంతుడు వెంటనే ఇసుక తీసుకొని, ఇసుక కాదు ధూళి అన్నాం కదా, స్వర్గమంతా ధూళితో నింపినాడు అన్నాం కదా, ఆ ధూళిని ఆ సర్పాల కళ్ళల్లో కొట్టి ఆ సర్పాలను రెండు సర్పాలను ఒక్కొక్క కాలుతో ఒక్కొక్క సర్పం అన్నట్టుగా 2 కాళ్ళతో 2 సర్పాలను పట్టుకొని నలిపి చంపేస్తాడనమాట. సరే అయిపోయింది, సర్పాలని సంహరించినాడు. దీని తర్వాత ఏమైంది, అమృతం ఉంది ఎదురుగా. సరే అని చెప్పేసి ఆ అమృతం గిన్నె తీసుకొని బయట వచ్చేసి తిరుగుతూ ఉంటాడనమాట. సరే అమృతం చేజెక్కింది అన్నట్టుగా, అంటే విజయంలో ఒక రౌండ్ అన్నట్టుగా వేస్తాడు. అలా వేస్తూ కూడా ఏమి అంటే ఆ పొజిషన్లో ఉండి కూడా అమృతం తన చేతిలో ఉండి కూడా గరుత్మంతుడు ఒక చుక్క కూడా తీసుకోడు. ఎందుకు, కద్రువ వాళ్ళ పిల్లలకి కద్రువకి ఇవ్వాలా అనేసి అది తీసుకుంటే మళ్ళా అంటే ఎంతో తన పని మీద తను ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాడు, ఎంత అమృతమైనా కూడా తను తీసుకోకుండా వెళ్తూ ఉండడాన్ని మహావిష్ణువు గమనిస్తాడనమాట. ఇలా గమనించి గరుత్మంతుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి ఇలా నువ్వు నీ యొక్క పని మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, నీకు కొంచెం కూడా అత్యాశ అనేదే లేదు, ఆ అమృతము చేతిలో ఉన్నా కూడా దాని వైపు కూడా చూడకుండా తీసుకెళ్తున్నావు, కాబట్టి నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు వరం ఇస్తున్నాను, నీ కోరిక కోరుకో అని గరుత్మంతుడిని అడుగుతాడనమాట మహావిష్ణు. అలా అడగగానే గరుత్మంతుడు చెప్తాడు, ఇలా అడుగుతాడనమాట. ఏంటి అంటే నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తూ, అంటే మహావిష్ణువు ఎల్లప్పుడూ సేవిస్తూ ఆ పైపైన ఉన్న స్పేస్లో నేను నీతో పాటి తిరగాలి, నీతో పాటే ఉండాలి అన్నట్టుగా కోరిక కోరుతాడు అనమాట గరుత్మంతుడు. అలానే ఇంకొక కోరిక కూడా కొడతాడు. ఏంటి అంటే అమృతం తీసుకోకపోయినా అజరామరుడు అవ్వాలి అని, అంటే సెమీ ఇమ్మార్టల్ అనుకోవచ్చు. అమృతం తాగితే ఇమ్మార్టల్ అవుతారు అంటే, అజరామరుడు అంటే సెమీ ఇమ్మార్టల్, అంటే ఇమ్మార్టల్ లాగా పవర్స్ ఉండవు కానీ ఓకే, ఆయన కూడా అంటే సెమీ ఇమ్మార్టల్ కూడా పవర్ఫుల్ అన్నట్టుగా ఆ టైప్లో అనమాట. అలా అనమాట. ఆ కోరికలు అడగగానే సరే అని చెప్పి విష్ణువు ఆ కోరికల్ని ఇస్తాడనమాట. వెంటనే గరుత్మంతుడు నీవు ఏదైనా వరం కోరుకో, నాకు వరం ఇవ్వాలని ఉంది అని చెప్పేసి మహావిష్ణువుకి రివర్స్ చెప్తాడనమాట. అది వినగానే మహావిష్ణువు సింపుల్గా నీవు నాకు వాహనమయ్యి ఉండాలి అన్నట్టుగా అంటాడనమాట. అంటే గరుత్మంతుడిని తన వాహనంగా ఉండు అన్నట్టుగా పనిచేయమన్నట్టుగా అంటే గరుత్మంతుడు దానికి సంతోషించి సరే అని చెప్పి ఆ అమృతము ఇవ్వగానే, అదే కద్రువ వాళ్ళకి అప్పచెప్పగానే వాహనంగా వస్తాను అన్నట్టుగా చెప్పి బయలుదేరుతాడు. ఇలా బయలుదేరినప్పుడు ఇంద్రుడు గమ్మున ఉన్నాడు కదా, ఇలా అమృతం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయన గమ్మున ఉన్నాడు. ఆయన వెంటనే వజ్రాయుధం, తన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని గరుత్మంతుడి వైపు విసిరేస్తాడు. ఇలా విసిరేయగానే గరుత్మంతుడు వెంటనే చెప్తాడనమాట. ఏమి అంటే
ఈ వజ్రాయుధము ఒక సాధువు యొక్క వెన్నుముక్క నుంచి తయారు చేసినది. నాకు ఏమి దీనివల్ల ప్రాబ్లమే లేదు. నాకు అసలు దీనివల్ల జరిగే నష్టం ఇంతైనా లేదు. కానీ ఆ వజ్రాయుధం మీద గౌరవంతో నేను నా రెక్కలను ఒక ఈకని ఇక్కడ వదిలేసి వెళ్తాను అని చెప్పేసి ఆ వజ్రాయుధం అలా తగలగానే గరుత్మంతుడు తన రెక్కలో నుంచి ఒక ఈకని వదిలేసి వెళ్తాడనమాట. ఇది చూసిన వాళ్ళందరూ ఉంటారా సుపర్ణుడు అన్న పేరుతో స్తోత్రం చేస్తారనమాట. ఎందుకు అంత ఆ వజ్రాయుధాన్ని కూడా ఎంతో ఇదిగా సునాయాసంగా తప్పించుకోగలిగినాడు, అంటే వజ్రాయుధం తగిలిన ఏం కాలేదు అని ఆయనకి సుపర్ణుడు అనే ఇంకొక నామధేయంతో ఆయన్ని స్తుతిస్తారనమాట. అందుకు అప్పటి నుంచి సుపర్ణుడు అని ప్రసిద్ధి చెందినాడు ఎవరు, గరుత్మంతుడు. సరే, ఈ సంఘటన జరిగిన వెంటనే ఇది దేవేంద్రుడు చూసి ఆశ్చర్యపోయి, సరే ఓకే ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఓకే తినతో నేను స్నేహం చేయాలి అని చెప్పేసి ఇంద్రుడు గరుత్మంతుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఇక్కడి నుంచి గరుత్మంతుని ప్లస్ ఇంద్రుని యొక్క స్నేహం గురించి స్టోరీ స్టార్ట్ అవుతుంది. వెళ్ళి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, సరే నీవు చాలా బలశాలివి, నేను నీతో ఏది పోరాటాలు చేయాలనుకోవట్లేదు, నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మాటలు గడుపుతాడు. ఓకే అమృతం పట్టుకో అంటాడు గరుత్మంతుడు. మాట్లాడతాడు అన్నమాట. సరే మాట్లాడుతున్నాడు అని. సరే నేను స్నేహితుడిగా అడుగుతున్నాను, నీ బలం ఎంత అన్నట్టుగా క్వశ్చన్ అడిగితే గరుత్మంతుడు చెప్తాడు, నేను అలా గొప్పలు చెప్పుకునేవాడిని కాదు, నేను గొప్పలు చెప్పను, కానీ నువ్వు స్నేహభావంతో అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఈ లోకంలో అందరూ కలిసిన ఏకంగా దేవేంద్రుడు కూడా వచ్చినా కూడా ఈజీగా నేను ఓడించగలను, నాకు అంత పవర్ ఉంది. ఇది విన్న దేవేంద్రుడు వెంటనే మాట్లాడిన ఇంకొక క్వశ్చన్ వేస్తాడు. నువ్వు అంత బలవంతుడు కదా, నీకు అమృతం ఎందుకు, అమృతం వల్ల నీకేమి ఉపయోగం లేదు కదా, ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే అప్పుడు గరుత్మంతుడు స్టోరీ చెప్తాడు. ఇలా కద్రువ వినతల యొక్క స్టోరీ, దాని తర్వాత వినత యొక్క దాస్య విముక్తి ఎలా జరుగుతుంది, కద్రువ వాళ్ళకి ఇలా అమృతం తీసుకెళ్ళి ఇస్తే విముక్తి జరుగుతుంది అన్నట్టుగా చెప్తే, సరే అప్పుడు దేవేంద్రుడు ఇలా అంటాడు, నా కుమారులందరూ చాలా క్రూరులు కదా, చాలా ఇదిగా ఉంటారు కదా, వాళ్ళకి అమృతం ఇస్తే ఏమైనా ఉందా, మా దేవతలని వదులుతారా, వాళ్ళని ఎవరినైనా వదులుతారా, అసలు భూగ్రహం మీద ఉన్న వాళ్ళని ఎవరినైనా అసలు వదులుతారా అన్నట్టుగా అంటే అప్పుడు గరుత్మంతుడు చెప్తాడనమాట, నేను అమృతం వాళ్ళకి ఇవ్వడం వరకే నా పని, ఆ అమృతం వాళ్ళకి ఇచ్చిన వెంటనే నీ యొక్క తెలివితో నువ్వు ఎట్లయినా ఆ అమృతాన్ని తీసుకొని వచ్చాయి, నాకు అది సంబంధం లేదు అని నైస్గా ఒక సజెషన్ ఇస్తాడనమాట ఇంద్రుడికి. అంతే ఈ సజెషన్ చాలన్నమాట ఇంద్రుడికి. ఓకే అర్థం చేసుకున్నాడు, ఓకే అక్కడ పెడతాడు, నేను తీసుకొని వచ్చేయాలి, దొంగగా తీసుకొచ్చేయాలా అని అర్థం చేసుకుంటాడు. ఇది విన్న ఇంద్రుడు ఉంటాడులా, స్నేహం కోసం ఇలా కరెక్ట్గా ఇంత మంచి ఈ సజెషన్ చేసినావు అని చెప్పేసి గరుత్మంతుని వరం కోరుకోమంటాడు. వరం అనుగ్రహిస్తున్నాను, వరం కోరుకో అంటాడు. సరే దానికి గరుత్మంతుడు ఏమంటాడంటే, ఉన్న పాపజాతి అంతా కూడా తనకు ఆహారం అయ్యేలాగా వరం ఇవ్వమంటాడు అనమాట. అంటే పాపజాతి అంటే తనకి ఇష్టం లేదు, అంటే వాళ్ళు కద్రువ కుమారులు చేసిన ఇదికి అంటే దాస్యం చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు ఒకటా రెండా చాలా పాపకార్యాలు చేస్తూ ఉంటారు, అన్నీ ఇట్లా జరుగుతుంది కదా. ఇవి చూసి తట్టుకోలేక గరుత్మంతుడు ఏమంటాడంటే, ఏ పాపజాతి అయినా కూడా తనకు ఆహారం అయిపోయేలాగా వరం ఇమ్మంటాడు. వెంటనే ఇంద్రుడు సరే నీకు వరం ఇస్తున్నా అంటాడనమాట. ఓకే ఇక్కడ అయిపోయిన వెంటనే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకెళ్ళి కద్రువ కుమారుల దగ్గరికి వెళ్ళి అక్కడ గడ్డి బాగా ఒక హైట్లో ఒక మంచి సింహాసనం అనకూడదులే, ఒక హైట్కి గడ్డి పరిచి ఆ గడ్డి పైన అమృతాన్ని ఎంతో జాగ్రత్తగా పెడతాడనమాట. పెట్టి వాళ్ళతో ఇలా అంటాడు, మీరు స్నానాది జపాది కార్యాలన్నీ ముగించుకొని వచ్చి ఈ అమృతాన్ని స్వీకరించండి, దీంతో నా యొక్క తల్లి యొక్క దాస్యం అయిపోయింది, మా ఇద్దరికి దాస్య విముక్తి కలిగింది అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరేస్తాడు. ఆ బయలుదేరేటప్పుడు అక్కడే అదృశ్యంలో ఉన్న ఇంద్రుడికి కూడా వీడ్కోలు చెప్పి బయలుదేరతారనమాట. ఇది చూసిన కద్రువ కుమారులు ఓకే అమృతం దొరికిందన్న ఆనందంలో సరే అని చెప్పేసి అందరూ
స్నానాది జపాది కార్యాలు ముగించుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు అంటే అందరూ వెళ్ళిపోయినారు. ఒక్కొక్కరు కాంపిటేటివ్‌నెస్ అనమాట. నేనే తొందరగా చేసుకోవాలని చెప్పి అందరూ తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకొని అమృతం తీసుకుందాం అని వచ్చి చూసేసరికి ఏమవుతుందంటే అక్కడ అమృతం ఉండదు. ఏమైందా అమృతం అంటే అక్కడే అదృశ్య రూపంలో ఉన్న ఇంద్రుడు సింపుల్గా వీళ్ళందరూ స్నాన కార్యాల కోసం పక్కకి వెళ్ళగానే ఆ అమృతం తీసుకొని స్వర్గానికి చెక్కేసి స్వర్గంలో మళ్ళీ సెక్యూరిటీ ఫోర్స్ పెంచి అక్కడ కాపలాగా పెట్టి వెళ్ళిపోయి ఉంటాడనమాట ఈ చిన్న గ్యాప్లో. సరే కొన్ని పాములు అదే ఆ నాగకుమారులు ఏం చేస్తారంటే కొంతమంది సరే ఆ అమృతం పెట్టిన ఆ గడ్డైనా కూడా కొంచెం ఆ అమృతం ఎక్కడైనా పడుంటే మనకి పాజిటివే కదా అని చెప్పి ఆ గడ్డిని నాకుతారు. ఆ గడ్డిని నాకగానే ఏమవుతుంది, నాలుకే చీలిపోతుంది రెండుగా. అందుకే వాళ్ళకి ద్విజిహ్వు అనే పేరుతో పాములన్నీ ప్రసిద్ధి చెందినాయి అన్నమాట. ఇది ఇలా జరగగా అక్కడే ఇవన్నీ చూసిన ఆదిశేషు ఉంటాలా ఏమైందంటే ఆయనకి చాలా బాధ కలుగుతుందనమాట. ఏంటి వాళ్ళ మాత మరియు వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి వినతాదేవిని కానీ గరుత్మంతుడిని కానీ ఎంత దాసులైనా కూడా అంత ఇదిగా క్రూరాతి క్రూరంగా చేసి అదే ఆ కార్యాలు ఉంటాయి కదా వాటిని అన్నింటినీ తలుచుకొని బాధపడుతూ ఉంటాడనమాట ఆదిశేషు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆదిశేషుకి వీళ్ళకి కొంచెం దూరం ఉంది. ఇది ఇలా జరగగానే ఇంకా దూరం పెరిగిపోయి అసలు ఆయనకి వీళ్ళంటేనే ఈ కద్రువ కానీ వాళ్ళని చూడ్డానికి కూడా విరక్తి చెంది బయట వచ్చేస్తాడనమాట ఆదిశేషు. బయట వచ్చేసి మొత్తం అన్ని లోకాలు తిరుగుతూ అసలు ఏంటి ఈ పాపానికి పరిహారం ఏంటి అసలు తన మనసు కుదుటుగా ఉండదనమాట. సరే ఇంక ఏదైతే అదేందని చెప్పేసి ఆయన వెళ్ళి తపస్సు మొదలు పెడతాడు. తపస్సు మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు గట్టిగా ఘోర తపస్సు చేసేసరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆదిశేష దగ్గరికి వస్తాడు. ఆదిశేష ఏంటిది, నువ్వు ఎంత మీ మాత వాళ్ళు చేసిన పనుల వల్ల నువ్వు బాధపడినా కూడా ఇంత ఘోరంగా తపస్సు చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఈ తపశ్శక్తికి తట్టుకోలేక చాలా బాధ అనుభవిస్తున్నారు. నీవు నీ యొక్క కోరిక ఏంటి, అసలు తపస్సు వల్ల ఏం జరగాలనుకుంటున్నావు కోరుకో అని అడిగితే అప్పుడు చెప్తానమాట. ఈ పాపకార్యాల వల్ల నాకు చాలా దిగులుగా ఉంది, నేను అసలు ఇలా చేయాలనుకోవట్లేదు, నేను నా యొక్క శరీరాన్ని కూడా ఈ తపస్సులోనే వదిలేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగా బ్రహ్మదేవుడు ఇలా సూచిస్తాడనమాట. సరే నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు కదా, ఏంటి సింపుల్గా ఈ పాపకారుల వల్ల భూమి యొక్క భారం పెరిగిపోతూ ఉంది, నువ్వు వెంటనే వెళ్ళి ఈ భూభారాన్ని నీ యొక్క పేషెన్స్ ఈ తపస్సు వల్ల నీ పేషెన్స్ నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి ఈ భాగాన్ని నీ యొక్క పడగలతో మొయ్యి అని చెప్పి సలహా ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి సలహా కానీ ఆజ్ఞ కానీ రెండిటిగానే అనుకోవచ్చు. అది వినగానే సరే అని చెప్తాడు. ఇంకొక సలహా ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఏంటి అంటే గరుత్మంతుడితో స్నేహం చేయమని చెప్తాడు. ఎందుకు, గరుత్మంతుడు చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి, చాలా మంచివాడు, అతనితో నువ్వు స్నేహం చేస్తే నీ యొక్క పాపం కానీ అవి కూడా తీరిపోతాయి, కాబట్టి నువ్వు మంచిగా స్నేహం చేయని చెప్పేసి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా వాసుకి ఉంటాలో ఒకచోట కూర్చొని తన రాజ్యంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు, ఏమి బాధ అంటే ఫస్ట్ వచ్చేసి ఇలా ఆదిశేషు ఏంటి అగ్రజుడు అనమాట, వాళ్ళలో అగ్రజుడు ఆదిశేషు ఇలా మమ్మల్ని ఏమి పట్టించుకోకుండా ఎక్కడికి ఏమి వెళ్ళిపోయినాడు, అసలు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయినాడు ఏంటి, అది ఒకటి. రెండోది ఏమంటే తమ మాత తమకిచ్చిన శాపం అనమాట, అది చాలా తొలిచి వేస్తూ ఉంటుంది ఆ వాసుకిని. సరే అది ఆ సంగతి గురించి మిగతా నాగకుమారుల వాసుకిని అడగల ఇలా చెప్తారనమాట. ఆదిశేషమో మనల్ని వదిలేసినాడు, ఇలా మాతేమో మనకి ఇలా శాపం ఇచ్చింది, అసలు మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని అంటే అందులో ఆ క్రౌడ్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారా, ఏమీ కాదులే నువ్వేం భయపడకు, మనం ఏకంగా వెళ్ళి ఆ పూజాని కొంతమంది ఏమో ఆ పూజాని చంపేద్దాం కాటేసి అయిపోతుంది, అక్కడికక్కడ హోమం అయిపోతుంది అని. కొంతమంది ఏమో జనమేజయ మహారాజు దగ్గరే పనిచేసి జనమేజయ మహారాజుని అసలు హోమే చేయనీయకుండా చేద్దామని కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఏకంగా జనమేజయ మహారాజు మీదకే వెళ్ళిపోదాము అన్న కొంతమంది. ఇంకొంతమంది బ్రాహ్మణులుగా వీళ్ళే కూర్చొని మొత్తం ఈ హోమం అంతా కూడా తప్పు చేసేసి అట్లా
చేసి ఆపిచ్చేద్దామని, బ్రాహ్మణులు చెప్పిన మాట రాజులు వింటారు కాబట్టి ఆపిచ్చేద్దామని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో ఏకంగా ఆ హవిస్సులు ఉంటాయి కదా, వాటికన్నిటికీ విషం నింపేసి పెడదాము, వాళ్ళు తినేసి వాళ్ళందరూ చచ్చిపోతారు అని, ఇలాంటి తిక్క తిక్క సజెషన్స్ అన్నీ ఇస్తారనమాట. అయినా కూడా ఈ సజెషన్స్ని కొంతమంది ఉంటారు కదా తెలివైన వాళ్ళు, అంటే తెలివి ఉన్న వాళ్ళు కుదరదని చెప్పగా సరే అని చెప్పేసి వీళ్ళ అహంకారులు పక్కకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉండగా వీళ్ళలో ఏలాపుత్రుడు అని ఉంటాడనమాట. ఏమి అంటే ఆ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు ఈ ఏలాపుత్రుడు తన కద్రువ యొక్క ఒడిలో నిద్రపోతూ ఉంటాడనమాట. ఈ నిద్రపోయేటప్పుడు బ్రహ్మదేవుడు మరియు దేవతల మధ్య జరిగిన సంఘటన, అసలు ఈ శాపం గురించి జరిగిన దాన్ని గురించి వాసుకి చెప్తాడు. ఇలా ఇలా జరగడం మంచిది కాదు కదా, మొత్తం నాగకుమారులంతా చనిపోతే నాగ జాతే ఉండదు కదా అన్నట్టుగా దేవతలు అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, అలా నాగజాతి అంతా పోదు, వాసుకి కానీ ఆదిశేషు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా మిగులుతారు ఖచ్చితంగా అన్నట్టుగా చెప్పేసరికి సరే ఇది ఇలా ఉండగా ఎలా వాళ్ళ శాపం నుంచి విముక్తి పొందాలా అన్నట్టుగా దేవతలు బ్రహ్మదేవుని అడగగా బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, ఆస్తిక మహాముని వాళ్ళని ఈ శాపం నుంచి గట్టెక్కించగలుగుతాడు అని. ఆస్తిక మహాముని ఎవరు అంటే వీళ్ళందరూ నాగకుమారులకు ఒక చెల్లి ఉంటుంది, తన పేరు జరత్కారు అనమాట. తనకి మరియు జరత్కార మహాముని అని మహాముని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళిద్దరికీ సంభవించిన పుత్రుడే ఈ ఆస్తిక మహాముని. వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ పుత్రుడు వల్ల వీళ్ళకి శాపం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పినాడు బ్రహ్మదేవుడు దేవతలకు అని. ఏలాపుత్రుడు ఆ సంగతి అంతా కూడా వీళ్ళకి నాగకుమారులకు చెప్పగా వీళ్ళందరూ సంతోషించి ఆ ఏలాపుత్రుని ముద్దాడి బాగా, అంటే శాపం నుంచి విముక్తి తొలిగే మార్గం దొరికింది అనుకుంటుంటారనమాట. కానీ వాసుకి అప్పటి నుంచి ఈ జరత్కార మహాముని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా వాసుకి విచారం అనే లాస్ట్ పార్ట్, ఇది ఈ వీడియోకి లాస్ట్ పార్ట్ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్ ఎపెక్. ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మహాభారతం జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.